నిన్న గుంటూరు మిర్చి యార్డు పర్యటన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఖచ్చితంగా కేసు పెడతారు అని చెప్పి అందరూ ఊహించినదే. రాత్రి అయ్యేసరికి చాలా పొద్దుపోయాక ఎఫ్ఐఆర్ కట్టారు. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మరో 8 మంది మీద కేసు పెట్టారు. ఇదేమీ పెద్దగా ఆశ్చర్యాన్ని కలిగించలేదు. కానీ అలా కేసు ఫైల్ చేసిన లిస్టులో మాజీ మంత్రి పేర్ని నాని గారు ఉండడమే చాలా ఆశ్చర్యం కలిగించే విషయం. కారణం, నిన్న పర్యటనలో ఎక్కడే కూడా పేర్ని నాని గారు కనిపించలేదు. ఎక్కడున్నారు? అసలు ఆయన వచ్చారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆశ్చర్యపోతూ ఉంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు కూడా ట్వీట్ చేశారు, కేసు పెట్టడం ఆశ్చర్యం కలిగించలేదు కానీ అసలు ఆ పర్యటనలో లేని పేర్ని నాని గారి మీద కేసు పెట్టడం ఏంటి అని. ఇది నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం. వాళ్ళందుకు వాళ్ళు ఎవరెవరి మీద పెట్టాలని చెప్పి ముందే అనుకొని ఇక్కడ ఈ విజువల్స్ కానీ చూడకుండా ఎవరెవరు వచ్చారో తెలుసుకోకుండా ఏదో ఒకటి రాసి పెట్టేశారా? లేకుంటే ఏ ప్రాతిపదికన పేర్ని నాని గారి మీద కేసు పెట్టారో, పోలీసులు దీని మీద ఏం క్లారిటీ ఇస్తారో అర్థం కావట్లేదు. అదేదో మొన్న విజయవాడ కని విని ఎరుగని రీతిలో జగన్మోహన్ రెడ్డి గారికి జనం వచ్చారు కదా, విజయవాడ నడిగడ్డన, దాన్ని మొత్తం ఆర్గనైజ్ చేసింది పేర్ని నాని గారే కదా. సో అది అంత సూపర్ సక్సెస్ అయింది. ఆ ప్రోగ్రామ్ మీద ఎక్కడా కేసు పెట్టే అవకాశం లేకపోయింది. అందుకని మరుసటి రోజు గుంటూరు మిర్చి యార్డుకి సందర్భంగా ఎలక్షన్ కోడ్ ఉల్లంఘనని, పోలీస్ యాక్ట్ ఆజ్ఞలు ఉల్లంఘనని, పీపుల్స్ యాక్ట్ కింద రకరకాల కేసులు పెట్టారు కదా. ఏనగానే కలిపి పెట్టయితే ఒక పని అయిపోతుందిలే. ఆయన ఉన్నారా లేదా తెలియాలి అంటే ఎప్పటికో న్యాయస్థానంలో ఆ విషయం తెలియాలన్నా ఇప్పటికిప్పుడు తెలిసేది కాదు కదా. పెట్టేయండి పేరు అని చెప్పి ఎక్కిచ్చేసారా? అసలు లేనే లేడు కదా. లేని ఆయన పేరు ఎట్లా ఎక్కిచ్చారన్నది నిజంగానే $1 మిలియన్ ప్రశ్న. ఈ $1 మిలియన్ ప్రశ్నకి పోలీసులు సింగిల్ లైన్ ఆన్సర్లు ఏమిస్తారో నిజంగా చూడాలి. బస్ ఆగి